రాజ్యసభ నామినేషన్ల సమయం దగ్గర పడుతోంది. ఇంకా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు అధికార హస్తం పార్టీ. ఢిల్లీ నేతలతో చర్చించాక ఇంకా కుదరని ఏకాభిప్రాయం. ఇంతకీ అసలు రేసులో ఉన్నది ఎవరు? 2 స్టేట్లు తెలంగాణ వారికి దక్కనున్నాయా లేదా ఒక్క స్థానానికి పరిమితమవుతారా అనేది మాత్రం చూడాలి. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 5తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. మార్చి 16వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల పేర్లు ఫైనల్ చేయలేదు. 2 స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ టాక్ వస్తుంటే, మరోవైపు తమిళనాడు నుంచి అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ వచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. దీంతో తెలంగాణ వారికి 2 స్థానాలు వస్తాయి అనే చర్చ సాగింది. మొత్తానికి 1, 2 కానీ ఇంకా నేతల మధ్య ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు మొదట వినిపించిన రాజ్యసభ స్థానంపై ఆసక్తిగా లేరు అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు సుదర్శన్ రెడ్డికే కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇక సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటు బీసీలో విహెచ్, మధు యాష్కి గౌడ్, అనిల్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, మైనార్టీ నుంచి షబ్బీర్ అలీ, సీనియర్ నాయకుడు కోదండరెడ్డి, వంశీచంద్ర రెడ్డి, ఇక ఎస్టీ నుంచి సంపత్ కుమార్ పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దొమ్మేటి సాంబయ్య పేరు హైకమాండ్ వద్ద పరిశీలనట్టుగా సమాచారం. దొమ్మేటి సాంబయ్య 2019లో వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి నియోజకవర్గంలో పనిచేశారు. 2024లో ఎంపీ టికెట్ ఆశించడం దక్కలేదు. దీంతో రాజ్యసభపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి 2కు 2 వస్తాయో 1 వస్తుందో కానీ రేపు సాయంత్రం వరకు అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.